ఫైనలీ జెంటిల్మెన్ సినిమా రిలీజ్ అవుతుంది 17th of June, రైట్? సో ఇంద్రగంటి గారితో మీరు సెకండ్ టైం వర్క్ చేస్తున్నారు ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 9 years, 8 years now. 7.5. Yeah, 7.5. 2008 release, yeah. రైట్. సో అది ఏంటి, ఇంత గ్యాప్ ఎందుకని? గ్యాప్ ఎందుకంటే మోహన్ గారితో ఈజ్ అ బండిల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అంటే నేను ఇప్పుడు దాకా పనిచేసిన వాళ్ళు అంతా అన్నిటికీ పాజిటివ్. అసలు ఏం జరిగినా సరే, ఎంత ప్రాబ్లం వచ్చినా లొకేషన్లో మొత్తం పాజిటివ్గా తీసుకునే వ్యక్తి ఆయనే. నేను చూసిన అందరిలోకి అంటే ఏ మాత్రం టెన్షన్ ఉండదు, ఫుల్. సో ఆయనతో ఫస్ట్ అష్టాచమ్మకి ఎంత ఎంజాయ్ చేసాం, నేను కానీ, శ్రీని కానీ, స్వాతి కానీ, మొత్తం టీం అందరం బాగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత సినిమాలు చేసినప్పుడల్లా నాకు అనిపిస్తుండేది మళ్ళీ మేమిద్దరం కలిసి చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో నేను వెయిట్ చేయడం జరిగింది. బట్ ఆయన ఏంటంటే కథకి ఆయన దగ్గర ఒక కథ ఉండి ఆ కథకి నాని బాగుంటాడు అంటే చెప్తే నానిని అప్రోచ్ అవ్వడాడు. అండ్ ఆయనకి తెలియకుండా ఏంటంటే ఇది నానికి ఆబ్లిగేషన్ లాగా ఉండకూడదు, నానిని ఇబ్బంది పెట్టకూడదు. లేదంటే ఇప్పుడు ఆయనకి కూడా ఎక్కడో తెలుసు, ఆయన కనుక నన్ను అప్రోచ్ అయితే నేను చేస్తాను. అండ్ బట్ ఆ కథ నచ్చితేనే నాని చేయాలని ఆయన కూడా ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. మధ్యలో 1-2 సార్లు చిన్న ఐడియాలు ఏదో డిస్కస్ చేసినా సరే ఐడియాని మించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళా ఏది కూడా. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఐ ఆల్సో వాంటెడ్ హిమ్ టు సే దట్ ఇది నువ్వు చేస్తే బాగుంటుందని. అంటే అన్ని ప్రమాణానికి సెట్ అయితే చేద్దాం. అంటే మధ్యలో మీరు ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? లెట్స్ వర్క్. లేదు, ఐ వాజ్ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్. బట్ వెన్ ఎవర్ అష్టాచమ్మ గుర్తొచ్చినా దాని గురించి ఏమైనా మాట్లాడుకున్నా సరే, ఇట్స్ బీన్ సో లాంగ్, కలిసి ఏదైనా చేయాలి అన్న ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉండేది. అండ్ ఫైనల్గా ఒకరోజు ఫోన్ చేశారు, ఇలా నేను ఒక కథ విన్నాను అండ్ నాకు చాలా నచ్చింది అండ్ ఐ కెన్ కంప్లీట్లీ అడాప్ట్ ఇట్ అండ్ మనకి కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. నన్ను బాగా ఎక్సైట్ చేసింది అండ్ ఐ థాట్ ఓన్లీ యూ కెన్ ప్లే ఇట్ అన్నట్టు. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. అంటే వాట్ ఆయన ఆ మాట అనేటప్పటికి అది ఏంటి వినాలన్న ఒక ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ తర్వాత డేవిడ్ నాథన్ ఈ సినిమాకి కథ అందించిన ఆయన వచ్చి నాకు కథ చెప్పడం జరిగింది. అండ్ కథ విన్న వెంటనే బాగా నచ్చేసింది. సో ఇమీడియట్గా ఫోన్ చేసి మోహన్ గారితో డిస్కస్ చేశాను. ఆయన అన్నాడు, బట్ యూ హోల్డ్ ఇట్, నేను 1 month నాకు ఒకసారి టైం ఇవ్వు, దీన్ని కొంచెం చేంజ్ చేసేసి నేను కంప్లీట్గా నేను అనుకుంటా నేను ఎలాగైతే ఈ సినిమాని చూస్తున్నానో దాంట్లోకి తీసుకొచ్చి ఒకసారి నరేట్ చేస్తాను అన్నాడు. సరే 1 month తర్వాత వచ్చి ఫుల్ నరేషన్ ఇచ్చాడు. అండ్ నరేషన్ ఇచ్చిన వెంటనే అసలు అంటే అంత ఎంజాయ్ చేసి కథ వింటూ ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. అంటే ఎంజాయ్ అంటే ఊరికే ఎంటర్టైన్మెంట్ కామెడీ వల్ల కాదు, సంథింగ్ విచ్ ఇస్ సో గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ టిల్ ద ఎండ్. సో ఇమ్మీడియట్గా ఐ గాట్ రియల్ ఎక్సైటెడ్. అంటే ఇఫ్ వీ కమ్ బ్యాక్ టుగెదర్ అష్టాచమ్మ తర్వాత దిస్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది. ఎందుకంటే అష్టాచమ్మ తర్వాత మళ్ళీ మోహన్ నాని కలుస్తున్నారంటే మంచి కామెడీయో లేదంటే అష్టాచమ్మ 2 ఇలాంటి ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక కంప్లీట్ జానర్ షిఫ్ట్ ఉంది. అలానే ఆయనకు రైటింగ్లో ఉండే ఆ స్పెషాలిటీ, ఆ ఇన్నోసెన్స్, ఆ ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఉంది. సో ఇమీడియట్గా ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఒప్పుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా రోజుకి సినిమా మీద ఒక ఇంట్రెస్ట్, ఒక అంచనా పెరుగుతూనే ఉంది తప్పితే ఏ రోజు కూడా దిగల. ఇస్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ? 100%. దట్స్ వాట్ స్టేజ్. సరే డబ్బులు లెట్సే బోల్డ్ అంత డబ్బులు సంపాదించాం, ఎక్కడో వచ్చాడు ఒక ల్యాండ్ కొనుక్కున్నాం, అది ఎవడానికి కబ్జా చేయడానికి గ్యారంటీ ఉందా? లేదు. కారు కొనుక్కున్నాం, గుద్దడానికి గ్యారంటీ ఉందా? లేదు. ఒకటే గ్యారంటీ ఏంటంటే యాక్టర్గా ఎదిగామా అంతే, మళ్ళీ దిగాం.